తినగ తినగవే తీయనుండు సాధనముల పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ ఓ వేమ పాడగా పాడగా రాగం అభివృద్ధి చెందుతుంది. తినగ తినగ వేపాకు కూడా తినడానికి తీయగా ఉంటుంది. అలాగే బాగా సాధన చేస్తే ఎంతటి కష్టమైన పనినైనా తేలికగా చేయగలుగుతాం. బహుళ కావ్యములను పరికింపవచ్చు, బహుళ శ్రద్ధ చేసి పలకవచ్చు. సాధనొకటప్ప చాలా కష్టం పూరా విశ్వదాభిరామ వినురవేమ ఓ వేమ అనేక రకాల గ్రంథాలను చదివి ఉండవచ్చును, ఎన్నో మాటలు మాట్లాడడం వచ్చి ఉండవచ్చును. కానీ ఓర్పు కలిగి ఉండడం అనేది చాలా కష్టమైన పని. అందువల్ల ప్రతి ఒక్కరూ ఓర్పును అలవర్చుకోవాలి. చదువు చదవకున్న సౌఖ్యమునుండదు, చదువు చదివి నేను సరస్సుడగును. చదువు మర్మమెరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమ ఓ వేమ మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాలి. చదువు ఉన్నవాడే అన్నిటినీ చక్కగా గ్రహించగలుగుతాడు. అందుకే చదువు సారం తెలుసుకొని చదవటమే నిజమైన చదువు. ఐక్యమత్యం ఒక్కటి ఆవశ్యకం ఎప్పుడు దాని బలమైనంతైన కూడు గడ్డి వంత పెట్టి కట్టరా ఏనుగు విశ్వదాభిరామ వినురవేమ ఓ వేమ ఐక్యమత్యం ఒక్కటే ఎప్పుడు అవసరం దాని బలమై వల్ల ఎంతటి ప్రయోజనమైన చేకూరుతుంది. వడ్డీ పరకలు బలహీనమైనవి అయినా వాటినన్నిటినీ కలిపి వెంటి పెడితే ఆ వెంటితో ఎంత పెద్ద ఏనుగునైనా కట్టవచ్చు. కమలము నీట కాసిన కమలాత్మని రశ్మితో కమలం తంగే తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రులో సుమతి సుమతి శరీర సుమతి తామరాలు తమ నివాసమైన నీటిని వదిలితే తమ మిత్రులైన సూర్యుని వెడిచేస్తే పడిపోతాయి. అలాగే మానవులు కూడా తమ నివాసం తమ ఉండకూడని చోట ఉంటే తమ మిత్రులే శత్రువులవుతారు. ఇది నిజం. లావు గల వాణి కంటేను భావింపగా నీతి పరుడే బలవంతుండా గ్రామమంతా జన్మను మాగటి వాడెక్కినట్లు మైలో సుమతి సుమతి శరీర బలం ఉన్నవాడు కంటే తెలివి శాతలు ఉన్నవాడే బలవంతుడు. ఎలాగంటే కొండలో ఉన్న ఏనుగును సైతం మామూలు వాడు లొంగ తీసుకొని నడిపిస్తాడు కదా. కలిమి గల లోపి కన్నను విలసితముగ పేదమే తెలిది అయిన చలి చలమ మేలు గద కుల నీది అంబోదికన్ గుబ్బల చెన్న ఓ గుబ్బల చెన్న ధనవంతుడైన పిసనారి కంటే దాన గుణముల పేదవాడు మేలు. ఎలాగంటే కొండలో ఉండే ఏనుగును కొండలో ఉండే అపరమైన నీరు సముద్రం కంటే మంచి నీరు అందించే నీటి గుంట మంచిది కదా. దేశ సేవ కంటే దేవతార్చన లేదు, సాగు లేదు, సానుభూతి కంటే స్వర్గంబు లేదురా దళిత సుగుణజ తెలుగు బాల ఓ తెలుగు బాల. దేశానికి గౌరవం చేయడం కంటే మించిన దైవ పూజ లేదు. అలాగే తమ అన్నీ తనకేనా కావాలనుకోవడానికి మించిన స్వార్థం ఇతరుల పట్ల జాలి కలిగి ఉండడం కంటే మించిన స్వార్థం లేదు. సంపదల తేలినప్పుడు ఇచ్చుకొమరాడి అన్న తమ్ముడు అనువారలెత్తవారులే కష్టదినములనే దిక్కుగా అంచినప్పుడు చేయ అందించి వారెక్కో చెల్వి కాండ్రు. సంపదల కొడుకులుగే తప్పుడు అన్న తమ్ముడు అని పిలిచేవారు